ఫ్రెండ్స్ నేను చేసే అప్డేట్స్ ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది సెకండ్ టెక్ న్యూస్. ఈ రోజు మనం టెక్ న్యూస్ లో నేను మీ ముందుకి ఒక 4 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని తీసుకొచ్చాను. దీంట్లో మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 4 యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రెడ్మీ నోట్ 4 అఫీషియల్ గా నోగట్ అప్డేట్ ని కన్ఫర్మ్ చేసింది మన ఇండియన్ మొబైల్స్ కి. సో మనకు అతి త్వరలో మన రెడ్మీ నోట్ 4 మొబైల్స్ కి నోగట్ అప్డేట్ అనేది అఫీషియల్ గా రావడానికి ఉంది. ఫ్రెండ్స్, మనం సెకండ్ అప్డేట్ చూసుకున్నట్లయితే సో విపిఎన్ అనే ఒక సర్వీస్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు. మనం విపిఎన్ యూజ్ చేసుకొని మన మొబైల్ సెక్యూరిటీ పర్పస్ వాడుతుంటాం, మన ఐడెంటిటీని హైడ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు చైనాలో అండ్ ఇంకా రష్యాలో ఏం చేశారంటే ఈ విపిఎన్ సర్వీసెస్ అనేవి బ్యాన్ చేసేసారు. సో ఎవరైనా విపిఎన్ ని యూజ్ చేయడానికి లేదు. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే యాపిల్ ఐ స్టోర్ ఉంటుంది కదా, యాప్ స్టోర్, దాంట్లో కూడా విపిఎన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళు రిమూవ్ చేసేసారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్యూచర్ లో మన ఇండియాలో కూడా ఈ విపిఎన్ బ్యాన్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఏం చేస్తారంటే విపిఎన్ యూజ్ చేయడము మాక్సిమం అవాయిడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు థర్డ్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకు మైక్రోమాక్స్ అనేది ఒక కొత్త మొబైల్ మనం ముందుకు తీసుకొచ్చింది. సో మైక్రోమాక్స్ సెల్ఫీ 2 అని. సో దీని ప్రైసింగ్ మనం చూసుకున్నట్లయితే 10,000 ఉంది. అండ్ దీని స్పెసిఫికేషన్స్ కూడా అంతా బాగా ఏం లేవు. సో ఓకే ఉన్నాయి. సో ఇది మనకు ఆగస్ట్ 1 కి మన ఇండియాలో ఆఫ్లైన్ మార్కెట్ లో రావడానికి ఉంది. దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 3GB ర్యామ్ ఉంది అండ్ డిస్ప్లే 5.2 ఇంచ్ ఉంది. ఫుల్ హెచ్డి కూడా కాదు, నార్మల్ హెచ్డి ఉంది. అండ్ ఇంకా నార్మల్ ఉన్నాయి. దీని ఫీచర్స్ కూడా ఆండ్రాయిడ్ నోగట్ మీద రన్ అవుతుంది. అండ్ చిప్ సెట్ చూసుకున్నట్లయితే మనకు మీడియాటెక్ ప్రాసెసర్ తో వస్తుంది, 1.3 GHz ప్రాసెసర్ తోని. సో బ్యాటరీ మనకు 3000 mAh ఉంది. 10,000 లో ఈ స్పెసిఫికేషన్ చాలా తక్కువ అని చెప్పొచ్చు. మనకు రెడ్మీ నోట్ 4 అండ్ ఇంకా లెనోవోలో చాలా పీసెస్ ఉన్నాయి మనం ఈ ప్రైస్ లో కన్సిడర్ చేసుకోవడానికి. బట్ చూద్దాం ఆ మొబైల్ వచ్చాక పర్ఫార్మెన్స్ ఎలా ఉందని. బట్ వీళ్ళు ఏం చేశారంటే కొన్ని అడిషనల్ ఫీచర్స్ ని దీంట్లో ఇంక్లూడ్ చేశారు. సో మనం మొబైల్ వచ్చాక దీన్ని చూద్దాము. ఫ్రెండ్స్, మనము ఫోర్త్ టెక్ న్యూస్ చూసుకున్నట్లయితే ఫేస్బుక్ వాళ్ళు అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని క్రియేట్ చేశారు. సో చాలా డేస్ ముందే క్రియేట్ చేశారు. సో 2 బోట్స్ ని క్రియేట్ చేశారు. సో కన్వర్సేషన్ టెస్టింగ్ కోసం అని ఏం చేశారంటే ఫేస్బుక్ వాళ్ళు ఒక లాంగ్వేజ్ ఇన్స్టిట్యూట్ చేశారు. వాళ్ళకు ఈ లాంగ్వేజ్ లోనే వీళ్ళు కన్వర్సేషన్ అవ్వాలని ఆ 2 బోర్డ్స్ మధ్యలో. బట్ ఈ బోర్డ్స్ ఏం చేశాయంటే రాను వాళ్ళకు ఇష్టం వచ్చిన లాంగ్వేజెస్ లో కన్వర్సేషన్ చేయడం స్టార్ట్ చేసింది. సో దీనివల్ల ఫేస్బుక్ కి ఒక చిన్న డౌట్ వచ్చింది, ఫ్యూచర్ లో దీనివల్ల మనకి ప్రాబ్లమ్స్ రావచ్చు అని. సో అందుకే ఆ 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోర్డ్స్ ని కూడా సో డిస్ట్రాయ్ చేసేసింది ఫేస్బుక్ అనేది. సో ఇది ఒక బెస్ట్ కాస్ అని చెప్పొచ్చు ఫేస్బుక్ నుండి. ఫ్రెండ్స్, ఈ 4 న్యూస్ మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. అండ్ ఇటువంటి మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీ ముందుకు వస్తాను. అప్పటివరకు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.